ఇవాళ పేపర్ విషయాలు హెడ్లైన్స్ చూసినాం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు చేయమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసినాక ఏమైంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గట్ల ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తిరగలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసలు స్టార్ట్ అయింది ఇవాళ. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐఏఎస్ తప్పు ఏమంటున్నాడు? ఇక ఐఏఎస్లు మేం చెప్తే ఎందుకు ఇంటారు? ఇవా వాళ్ళు అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల లోపల ఒక అయోమయం స్టార్ట్ అయింది ఇవాళ.